మెగా వారసురాలు క్లింకారా కడుపులో ఉండగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన RRR చిత్రానికి ఆస్కార్ దక్కింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత పద్మ విభూషణ్ అందుకున్న రెండో నటుడు చిరంజీవి. ఇక లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ సాధించిన విక్టరీ కూడా మెగా ఫ్యామిలీకి అమితమైన ఆనందాన్ని పంచింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ 2 పార్లమెంటు స్థానాల్లోనూ ఘన విజయాన్ని సాధించి 100% రిజల్ట్ పొందిన పార్టీగా జనసేన రికార్డు సృష్టించింది. మధ్యలో మెగా కాంపౌండ్ నుంచే వచ్చిన అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం లభించింది. 9 దశాబ్దాల తెలుగు చిత్ర పరిశ్రమలో తొలిసారి ఓ తెలుగు చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఖ్యాతి సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీలో ఇన్ని వరుస విజయాల వెనుక ఆ కుటుంబంలోకి క్లింకారా అడుగుపెట్టిన వేళ విశేషమే కారణమని మెగా అభిమానులు నమ్ముతున్నారు. ప్రస్తుతం నెట్టింట జోరుగా ఇది ట్రెండ్ అవుతుంది. క్లింకారా జూన్ 20, 2023న జన్మించింది.